ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలులా. ఊర్లో ఎవరన్నా కొట్టుకుంటే పక్కకున్న వాళ్ళు అసలుకే ఊకోరు, నడిమిట్లా కురికిపోయి ఆగబడతారు. అటు కొందరు ఇటు కొందరు కొట్టుకున్న మనుషుల్ని గుంజుకపోతారు అసొంటకు. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, ఆడికి తస్వ కాకుంటే పెద్ద మనుషులకు చెప్పాలి, కానీ ఇట్లా కొట్టుకుంటే ఎట్లా అని మనిషి ఓ మాట అంటారు. అయితే ఒక ఊర్లో కొందరు పొట్టు పొట్టు కొట్టుకుంటా అంటే పక్కకున్న వాళ్ళంతా సప్పట్లు కొట్టుకుంటే సీటీలు కొట్టుకుంటే ముద్దుగా వీడియోలు తీసుకుంటున్నారు. అయ్యో గింత అద్మానం ఉంటుంది అని అనిపిస్తుందా? కానీ అసలు ముచ్చట తెలిస్తే మీరు కూడా నవ్వుతారు పక్క. పిడికేలు పట్టి గుద్దుడే గుద్దుడు, ఆ టాళ్ళు ఈ టీళ్ళు నడిమిట్ల తాళ్ళు ఎవ్వరు తగ్గుతలేరు. ఫైటింగ్ లా ఎందరు ముక్కులు వలిగినాయో, ఎందరు మూతి పనులు రాలినాయో సినిమాలో కూడా కనబడని మా సక్కని సీన్ మరి. ఆచారం అమ్మా ఆచారం. వీళ్ళది నిజామాబాద్ జిల్లా హున్సా అనే ఊరు. పొద్దాక హోలీ ఆడినాక పొద్దుముకే ముంగట హనుమాన్ల గుడి కాడికొచ్చి ఇట్లా తాడుగడతారు. అటు కొందరు ఇటు కొందరు నిలబడతారు. మొదలు రంగుల పండుగ శుభాకాంక్షలు చెప్పుకొని అటెనక అస్సలు పండుగ షురూ చేస్తారు. గప్ప గప్ప గుద్దుకుండు. అంతటా రంగులు చల్లుకుంటే ఈ ఊర్లోనేమో రక్తాలు కారేటట్టు కొట్టుకుంటారు. పిడిగుద్దులాట అనేది తాత ముత్తాతలకెంచి వస్తున్న ఆచారం అట. గమ్మతేందంటే ఊరోళ్ళు కొట్టుకోకుంటే ఊరికి కీడు జరుగుతుందట. అందుకే పతేడు ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు పండుగ పేరు మీద. ఏం అనలేం, వాళ్ళ నమ్మకాలు వాళ్ళయి.